ఓకే, ఇక్కడ వాటర్ అయితే టేస్ట్ అయితే బాగానే ఉంది అని చూడొచ్చు. సో వాటర్ అయితే ఫెసిలిటీ బాగానే ఉంది, అంటే వాటర్ నీట్గానే ఉన్నాయి, వాటర్ ఏమి మరీ గలీజ్గా లేవు. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా ఇక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు, బాగానే ఉంది. వాటర్ కూడా మరీ అంత మంచిగా ఉన్నాయని కాదు, మరీ అంత బ్యాడ్ ఉన్నాయని కూడా కాదు, ఓకే పర్లేదు. మరీ అంత బ్యాడ్ ఏం లేదు, మరీ అంత మంచిగా ఏం లేదు, పర్లేదు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడే కొద్దిగా వరకు కూడా ఇక్కడ దిగి కూడా కొద్దిగా స్నానంలాగా ఇట్లా మీరు చేసుకోవచ్చు, మీరు ఒకవేళ మీకు ఓపిక ఉంది అనుకున్నట్లయితే. అండ్ లోపల కూడా వెళ్ళి మీరు ఒక బోటింగ్ వెళ్తారు కదా, అక్కడ కూడా మీరు స్నానాలు అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు. ఇందులోపల కొత్తగా ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అక్కడ ఇప్పుడే వస్తున్నారు చూడండి, ఒక 4-5 బైక్స్ వస్తున్నాయి. సో హైదరాబాద్ నుంచే మేజర్గా వచ్చేది చాలామంది కూడా. ఇది మార్నింగ్ 6:30, 7 o'clock. సో మంచి టైం ఇది. సో ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మార్నింగ్ 6:30, 7 o'clock వస్తే మీకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది బాడీకి, అంత మంచిగా ఉందిరా. అండ్ ప్రశాంతమైన వాతావరణం, ఎలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది చుట్టుపక్కల, వెదర్ మంచి స్వచ్ఛమైన గాలి ఇక్కడ. అందుకోసమే చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడికి రావడానికి, మెయిన్ రీజన్ అదే. వాటర్ ఏదైతుందో ఒక మనం స్పష్టంగా చూద్దాం, వాటర్ ఎట్లున్నాయి స్పష్టంగా కావాలి, చాలామంది అడుగుతారు కాబట్టి. సో వాటర్ని స్పష్టంగా మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. ఓకే, సో ఇది వాటర్, ఇంకా వైజాగ్ కాలనీ వాటర్ నేను క్లియర్గా మీకు చూపిస్తున్నా. వాటర్ మంచిగా ఉంటాయా అంటే, వాటర్ మంచిగా ఉంటాయా అంటే మంచిగానే ఉన్నాయి, ఇందులో డౌట్ ఏం లేదు. ఇక్కడ అయితే ఆడుకోవచ్చు పిల్లలు, ఇక్కడ నుంచి కొద్దిగా ఇక్కడ వరకు అయితే ఆడుకోవచ్చు, ఇందులో డౌట్ ఏం లేదు. ఓకే, కాకపోతే ఇంక మట్టి నీళ్ళు కాబట్టి కొద్దిగా మట్టి అనేది కలిసి ఉంటుంది ఇందు లోపల. నీళ్ళు క్లియర్గానే కనిపిస్తున్నాయి. సో ఇది బోటింగ్ పాయింట్ 1, 2 కూడా ఉంటుందంట. సో బోటింగ్ పాయింట్ 1 దగ్గర నుంచి నేను ఇక్కడ వీడియో తీస్తున్నా. సో ఇది మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్ బోటింగ్ పాయింట్ దగ్గర కార్లు వస్తాయా అని డౌట్ ఉంటుంది. ఎస్, కార్ వస్తుంది, ఇక్కడ వరకు కూడా వస్తుంది కారు, ఇందులో డౌట్ ఏం లేదు. కార్ వస్తుందా రాదా చాలామంది డౌట్స్ అడుగుతారు. సో ఇక్కడ టెంట్ వేసుకున్నది వీడియో కూడా మీకు చూపిస్తున్నా చూడండి, టెంట్ ఉన్నది వీడియో. కాకపోతే ఎయిర్ అయితే గట్టిగా ఉంటుంది, గాలి కొద్దిగా, ఎందుకోసం అంటే ఓపెన్ స్పేస్ కదా, గాలి ఎక్కువ ఉంటుంది. మంచి మీరు మొలలు తెచ్చుకోవాలి, గట్టిగా తెచ్చుకుంటేనే మీ టెంట్ అనేది ఆగుతుంది. సండే టైం వచ్చేసి ఇప్పుడు ఆయన చేపలు కూడా పడుతున్నాడు, బట్ మరి చేపలు పడతలేవు, ఆయనకు పడతలేవు చేపలు. సో నేను కూడా నెక్స్ట్ టైం తెచ్చుకుందామని ప్లాన్ చేస్తున్నా. సో లైన్గా బోట్లు ఉన్నాయి, ఒక దాదాపు 1, 2, 3, 4, 5, 6 బోట్లు ఉన్నాయి ఇక్కడ. సీక్వెన్స్ అనేది మీకు కనిపిస్తలేదు. సో ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మన కొండ, ఆ సైడ్ ఒక కొండ ఉంటుంది, ఈ సైడ్ ఒక కొండ, మధ్యలో వాటర్. కెమెరాలో అది కనిపించకపోవచ్చు.